హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్. హెల్ప్ మీ అంటే నాకు సాయం చెయ్యి, ఇక్కడ వరకు. స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు సాయం చేయండి అని. ఓకే, ఇక్కడ హెల్ప్ మీ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనొచ్చు, లేదా వితౌట్ టు కూడా కరెక్ట్, రెండు కరెక్ట్. ఓకే, నో ప్రాబ్లం, నాట్ మచ్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ హెల్ప్ మీ అంటే నాకు సాయం చేయండి దేనికి? స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్. ఓకే, మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు హెల్ప్ చేయండి అని చెప్పడానికి. ఓకే, తర్వాత ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకే, మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను హెల్ప్ చేస్తా. ఓకే, మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను హెల్ప్ చేస్తా. దట్స్ వాట్ మై అంబిషన్ ఆఫ్ కోర్స్, రైట్? యా, ఇక్కడ ఐ హెల్ప్డ్ మెనీ స్టూడెంట్స్, ఐ హెల్ప్డ్ మెనీ స్టూడెంట్స్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా మందికి నేను సాయం చేశాను. మెనీ స్టూడెంట్స్, ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ చేశాను అంటున్నాను కాబట్టి వర్బ్ నెంబర్ 2 తీసుకున్నా. ఐ హెల్ప్డ్ మెనీ స్టూడెంట్స్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకే, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా మందికి నేను హెల్ప్ చేశాను. ఓకే, ఇది. తర్వాత విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు నాకు సాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ టు స్పీక్ ఇంగ్లీష్ లేదా స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ హెల్ప్ మీ తర్వాత టు రావచ్చు, టు రాకపోవచ్చు, బోత్ ఆర్ సేమ్, నాట్ మచ్ డిఫరెన్స్. ఓకే, విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు సాయం చేస్తారా అని అడగడం. అట్లాగే ఇంకో రకంగా కూడా అడగవచ్చు, విల్ యూ హెల్ప్ మీ టు స్పీక్ ఇంగ్లీష్, ఈ విధంగా కూడా అడగవచ్చు. అప్పుడు నా ఆన్సర్ ఏంటి? ఎస్, అఫ్ కోర్స్ ఐ విల్, అఫ్ కోర్స్ ఐ విల్ అంటే నేను సాయం చేస్తాను. మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, మిమ్మల్ని ఇంగ్లీష్ లో మాట్లాడించడానికి నేను సాయం చేస్తా. ఓకే, ఇక వెల్ నో వన్ కెన్ హెల్ప్ యూ స్పీక్ అంటిల్ యూ స్పీక్, సారీ అన్లెస్ యూ స్పీక్. ఇక్కడ ఏంటి అంటే నో వన్ కెన్ హెల్ప్ యూ స్పీక్ అన్లెస్ యూ స్పీక్. మీరు మాట్లాడితే తప్ప మిమ్మల్ని ఎవరూ మాట్లాడించలేరు, లేకపోతే మీరు మాట్లాడితే తప్ప మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎవరూ సాయం చేయలేరు. ఇది isn't it correct? Of course it is, right? Yeah, ఇక్కడ ఏంటి? no one can help you speak, మీరు మాట్లాడడానికి ఎవ్వరు సాయం చేయలేరు. unless you speak, మీరు మాట్లాడితే తప్ప మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎవ్వరు సాయం చేయలేరు. absolutely correct, right? It is all about speaking, not about listening, not about reading, not about writing. It is all about speaking. అందుకే మాట్లాడుతూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. డోంట్ థింక్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ విల్ టేక్ ప్లేస్. ఆలోచించొద్దు మిస్టేక్స్ గురించి. గ్రామర్ వోంట్ హెల్ప్ యూ స్పీక్ ఇంగ్లీష్. గ్రామర్ అనేది హెల్ప్ చేయదు. గ్రామర్ వోంట్ హెల్ప్ యూ స్పీక్ ఇంగ్లీష్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ గ్రామర్. ఈవెన్ దే కెన్ గెట్ 100 marks out of 100 if they write a test. But when it comes to speaking, they don't even speak at least one sentence. They can't even speak at least one sentence. Grammar lo 100 vastayi gaani when it comes to speaking okka sentence kuda maatladaleru. So that's not correct. We want to speak as fluently as anybody else in the world. Okay, అందుకే grammar won't help you anochu. Of course is regular thing kabatti it doesn't help you. Excuse me. Well, grammar doesn't help you అని కూడా చెప్పొచ్చు, లేదా won't help you. Anyway, it's not. ఇక్కడ doesn't వస్తుంది. Grammar doesn't help you speak English. Anyway, am I helping you speak English? మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను సాయం చేస్తున్నానా, హెల్ప్ చేస్తున్నానా? Am I helping you speak English? Okay, నేను హెల్ప్ చేస్తున్నానా ఇంగ్లీష్ మాట్లాడడానికి? What is your answer? Let me know in the comment section. Okay, then I will help you build great vocabulary. I will help you to build up great vocabulary, లేదా I will help you build great vocabulary. Okay, గొప్ప పద సంపద బిల్డప్ చేసుకునేటువంటి ఒక రకంగా నేను మీకు హెల్ప్ చేస్తా. vocabulary డెవలప్ చేసుకోవడానికి నేను మీకు హెల్ప్ చేస్తా. I will help you build great vocabulary. Okay, ఈ విధంగా చెప్పొచ్చు. Anyway guys, so this is for today and don't